ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో ప్రభావం ఉన్న పాటన మీ పాదాల దగ్గరకు వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్తవు తండ్రి నైనా, నీ ఆత్మలో మేము పాలు భాగస్సులు అవ్వాలంటే నైనా తండ్రి మాకు ఏమి కావాలనే ఒక సత్యం గురించి మాతో మాట్లాడుతున్నావయ్యా. అవునయ్యా, నీలో నీ ఆత్మలో మేము పాలు భాగస్సులం ఎలా అవుతామనేది మాకు నేర్పించమని నాతో పాటుగా వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆ పాలులో ఎవ్వరు కూడా తండ్రి తొలగిపోకుండా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మలో పాలు ఎలా పొందుకోవాలి, ఈ మాట గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అవునండి, దేవుని ఆత్మ మనకి కావాలి కదా. దేవుని ఆత్మలో పాలు మనకి కావాలా? మరి అంటే పాలు భాగస్వామ్యం అవ్వడం మనకి కావాలి కదండి. దేవుని ఆత్మ కావాలి. ఫస్ట్ మనకి పరిశుద్ధాత్ముడు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, ఆయన వరాలు కావాలి, ఆయన ఫలాలు కావాలి, ఆయన కావాలి. ఆయన ఉంటే మనకి ఇంకా ఏమీ అక్కర్లేదు కదండి. క్రైస్తవులమైన మనకి, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలే, నామకార్థంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారి గురించి నేను మాట్లాడలేదు. కానీ నేను ఆశపడుతుంది, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుని పట్ల ఆసక్తి, ఆశ కలిగి ఉన్నవారు కోరుకుంటుంది ఎప్పటికీ, ప్రభు నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ కావాలి. అవునండి, మనం ఎంత పర్ఫెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, మనలో లోపాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని బిడ్డలమైన మనం అత్యాశక్తితో దేవా నీ ఆత్మలో పాలు కావాలని కోరుకుంటున్నావా? మరి ఈరోజు ఈ వాగ్దానం, ఈ వచనం, ఈ మాట నీకోసమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో మరి ఎంత చక్కటి మాట రాయబడి ఉంటుందంటే, మొదటిగా ఇదొకటి చదువుతానండి. దీని వలన మనము దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందున్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దీని వలన అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇదంతా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఆత్మలో పాలు భాగస్వామ్యం అవ్వడానికి దీని వలన ఏలయనగా ఆత్మలో పాలు భాగస్వామ్యం దేని వలన అనేది చూస్తే పైన వచనాల నుండి వస్తుందండి. మరి చదువుదామా దాన్ని? ప్రియులారా, మనం ఒకరినొకరిని ప్రేమింతము. చూడండి, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. ఎవరండి? ప్రేమించిన వాడంట ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడే దేవునిని తెలుసుకొందురు. దేవుడు ప్రేమ స్వరూపియగా ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవునిని తెలుసుకొనలేదు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారునికి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమింతుమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమనే ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరము ప్రేమించబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, మనం ఒకరినొకరిని ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చూడండి, నేనంతా కూడా ప్రేమ గురించి చదివానండి. ఇక్కడ మాత్రమే కాదు, మరి ఇదైతే యోహాను గారు రాశారు, ఆయన రాసిన ప్రేమ గురించి. యోహాను సువార్త 1 యోహాను పత్రిక అంటేనే మరి ప్రేమను గురించి రాయబడిన పత్రిక అండి. దేవుని ప్రేమ అండి, లోక ప్రేమ గురించి కాదు, కానీ దేవుని ప్రేమతో మనం ఎలా ఉండొచ్చు, దేవుని ప్రేమతో ఇతరుని ఎలా ప్రేమించాలి. లోక ప్రేమ కూడా అవసరమే అండి. లోక ప్రేమ అంటే స్వార్థపూర్వకమైన ప్రేమ గురించి దేవుడు మాట్లాడట్లేడు. మరి ప్రతి ఒక్కరు ఒకరిని ప్రేమిస్తున్నారు, నేను ప్రేమిస్తున్నా అంటే దాని వెనకాల ఒక స్వార్థం ఉంటుంది. ఈ లోకంలో ఎవరు కూడా ఎవరిని ప్రేమించలేరు అని గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒకరిని ప్రేమిస్తున్నారంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్, ఏదో ఒక స్వార్థం, ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం దేవుల్ని ప్రేమించిన, దేవుడు మనల్ని ప్రేమించిన, ఇక్కడ ఎలాంటి స్వార్థం లేదండి. స్వార్థం లేని ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయన బిడ్డలమైతే చూడండి, ఇక్కడ యోహాను పత్రికలో, ఈ పత్రికలో చూసినప్పుడు మరి యోహాను గారు చక్కగా ప్రతి చోట ప్రియులారా 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 అని ప్రేమగా పలకరిస్తూ ఉన్నాడండి. నేను చదివిన ప్రతి మాటలో, ప్రతి అధ్యాయంలో కూడా ప్రియులారా ప్రియులారా అని ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నాడు.
మరి దేవుని బిడ్డలారా అని మరి వేరే చోట ఉండొచ్చు, కానీ ఈ పత్రికల్లో మాత్రం మరి ఖచ్చితంగా ప్రియులారా అని చెప్పేసి ఎవరికి మనం ప్రియులమండి, దేవునికి ప్రియులం, ఒకరికొకరం మనం ప్రియులుగా ఉండాలి. మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనని ప్రేమించాలంటే మనకు ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆ ప్రేమ మనలో ఉంటేనే, ఆయన స్వరూపం మనలో ఉంటేనే, ఆయన ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అండి, హీ హిమ్సెల్ఫ్ ఇస్ లవ్. ఆయన ప్రేమై ఉన్నాడు. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. ఇవన్నీ మనకి తెలిసిన మాటలే కదండి. అయితే ఇక్కడ దీని వలన దేవుడు మన యందు ఉన్నాడని ప్రేమ ప్రత్యక్షమర్చబడుతుంది అంటున్నాడు. అంటే ప్రతి మాటలో కూడా ఆయన అద్వితీయ కుమారుడైన దేవాది దేవుడు యేసు ప్రభు రూపంలో మన కోసం వచ్చి మన పాపములకి ప్రాయశ్చిత్తం చేసిన కారణం ఏంటి తెలుసా అండి? ప్రేమ. మరి ప్రేమకు మించింది ఇంకొకటి లేదు. అయితే ఈరోజు నేను ప్రేమ గురించి మాత్రమే చెప్పడానికి రాలేదు, కానీ నిజం చెప్పాలంటే దేవుని ఆత్మలో పాలు ఎలా పొందుకుంటామనే మాట గురించి చెప్పాలనుకుంటున్నాను. అవును, దేవుని ప్రేమ గురించి గతంలో ఆల్రెడీ 2-3 మెసేజ్లు మనం మాట్లాడుకున్నామండి. తండ్రి ప్రేమ అని, మరి రోమిలో రాసిన పత్రికల 8వ అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం. అలాగే దేవుని ప్రేమ ఎంతో గొప్పది అని చెప్పేసి ఇంకా వేరే అధ్యాయాలకు వెళ్ళి మనం ధ్యానించడం అనేది జరిగింది గతంలో. అంటే అవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయండి, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. మరి ఇక్కడ నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే దేవుని ఆత్మలో పాలు. ఇక్కడ దేవుని ఆత్మలో పాలు గురించి ధ్యానిస్తున్న నాతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా ఆత్మలో పాలు భాగస్రాలు అవ్వాలనుకుంటున్నావా? అయితే నీలో ఉండాల్సిన లక్షణం ప్రేమ అని చూపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆత్మను పొందుకున్న మనము పరిశుద్ధాత్మని ఎందుకు కోరుకుంటున్నామంటే, ఇదిగో అద్భుతాలు చేయడానికే కావచ్చు, సూచక్రియలు చేయడానికే కావచ్చు, ఆ 9 వరాల చేత దేవుని సేవ చేయడానికే కావచ్చు. ఎస్, వి నీడ్ దెమ్ ఆల్. కానీ అలాగే ప్రేమ కూడా కావాలి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇదిగో ఈ ప్రేమ అనేది నువ్వు, నీకు, నాకు ఉంటే ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. దీని వలన మనము ఆయన యందును, ఆయన మన యందును అని చెప్పేసి మరి ఏమి గుర్తొస్తున్నది? మరి మనకి తెలుసు కదా, అదే యోహాను స్వార్థలో చూసినప్పుడు అక్కడ కూడా మీరు నా అందు నిలిచి ఉంటారు, నేను మీ అందు నిలిచి ఉండాలంటే ఏం కావాలంటే, మన మధ్యలో ఐక్యత ఉండాలంటే ఏం చేయాలంటే, మనం ఆయనకి అంటు కట్టుకొని ఉండాలా, ఆయన ద్రాక్షావల్లిలాగా మరి మనకు తోడుగా ఉండాలా అని చెప్పేసి అవన్నీ మనకి తెలుసు కదండి. ఆ 15వ అధ్యాయంలో సత్యాలు ఉన్నాయి, ఆ అధ్యాయాల గురించి ధ్యానించవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షణిగా ఉండుట కొరకు పంపి ఉండుట మరి మనం చూస్తున్నామన్నాడు. ఇదే మనము సాక్ష్యం అని చెప్తున్నాడు. అవునండి, ఆ లోక రక్షకుడు మన కోసం రావడం వెనకాలన్న కారణమే ప్రేమ. దేవుని ప్రేమ, యేసు ప్రభు ప్రేమ. ఆ ప్రేమ మనము కలిగి ఉండి ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఉంటే మనం ఆయన ఆత్మలో పాలి భాగస్వాములం అవుతామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయానికి వెళ్తే అక్కడ కూడా మరి ప్రేమ గురించి వర్ణించబడుతుంది. ఏమని రాస్తాడు తెలుసా అండి? నిజం చెప్పాలంటే, ఇదిగో నాకు భాషల వరం అత్యధికంగా ఉన్నను, నాకు ఇదిగో కొండని సైతం కదలమని సముద్రంలో పడివేసే అంత విశ్వాసము ఉన్నను, లేకపోతే మరి దయ్యాలు నెల్లగొట్టే అనుభవం ఉన్నను, ఏ అద్భుత సూచక్రియలు చేసే జ్ఞాన వివేచన ఉన్నను, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనని చెప్తున్నాడండి పౌలు భక్తుడు. అవును, మరి పౌలు భక్తుడు ఎక్కడైనా సరే ఆత్మల గురించి, ఆత్మ పంటల గురించి, ఆత్మల పంట గురించి, తర్వాత పరిశుద్ధాత్మ శక్తుల గురించి, అంటే పరిశుద్ధాత్మ వరముల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి మరి పౌలు ఎక్కడ కూడా ప్రేమ గురించి రాయలేదు. కానీ ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో క్లుప్తంగా క్లియర్గా వర్ణించేశాడండి. ఆయన ఫలాల గురించి మాట్లాడినాడు, ఆ తర్వాత మరి వరాల గురించి మాట్లాడుతున్నాడు, మరి తర్వాత దేవునికి ఇష్టం లేని క్రియల గురించి, హేయ క్రియలు ఏవైతే మనలో ఉండకూడదని వాటి గురించి మాట్లాడినాడు. ఎన్నో పత్రికలు ఆయన రాశాడు. ప్రేమ గురించి మాత్రం ఆ పత్రికలో ఆ 13వ అధ్యాయంలో క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంటే, ఇవన్నీ ఉండి కూడా నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడండి. హల్లెలూయా. దానికి నిర్వచనంగా యోహాను భక్తుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు దేవుని ఆత్మలో పాలు భాగస్థుడు అవ్వాలి అంటే, దేవుని ఆత్మ చేత మీరు నింపబడాలి అంటే, దేవుని ఆత్మ అంటే ఇంకా మనమే ఆయనలో, మనం ఆయనలో ఉండాలి అంటే మనకి ప్రేమ అనేది ఉండాలని చెప్తున్నాండి. ఇది లేనివాడు ఇంకా ఈ లోకంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది ప్రాముఖ్యంగా క్రైస్తవులకి నిజంగా వర్తిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం కాసేపు ధ్యానిద్దాం, ఒక 10-15 నిమిషాలు. ఏమి ధ్యానిద్దామంటే, ప్రేమలో ఉన్న లక్షణాల గురించి ధ్యానిద్దామండి. మనం ఎప్పుడు ఈ వరం ఆ వరం అని మాట్లాడుతున్నాం. అవునండి,
మరి ఫలాల గురించి కూడా తెలుసు కదండి. ఫలాల గురించి కూడా ఇక్కడ చక్కగా ఒక మాట వస్తుంది. ఏంటంటే మరి 20వ వచనం చూసినప్పుడు, ఎప్పుడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి నీ సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడంట. చూడండి, ద్వేషం అనేది ఉంటే అది ఇంకా మరి దేవుని ప్రేమ ఉన్నట్టు కానే కాదు. మరి ప్రేమలో ఏముండకూడదు అనేది కూడా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ప్రేమ ఎలా అంటే దీర్ఘకాలము సహించునంట, ప్రేమ దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు. ఇవన్నీ ఒకవేళ మీరు బైబిల్లో చదవండి నాతో పాటుగా, ఇవన్నీ రాసుకోండి. నేను ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, మీరు ప్రేమించలేకపోతున్నారా, క్షమించలేకపోతున్నారా? మరి అలాంటి పరిస్థితుల్లో మీరుంటే మీరు ఆత్మని కోరుకోవడం వ్యర్థమైపోతుంది. మీరు సంవత్సరాల ప్రార్థన, మీ ఉపవాస ప్రార్థనలు, మీరు ఎన్ని నెలలు ఎంతగా మీరు పరిశుద్ధాత్మ వరం కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలని మీరు కోరుకుంటే ఆయన మీలో నిలవలేడండి. మరి దేవుని చిత్తమైతే మరి ఆయన పరిశుద్ధాత్మను మనం ఎట్లా దుఃఖిస్తాము అనే దాని గురించి ఇంకొక అంశంలో మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు దేవుని ఆత్మలో పాలుభాగస్తులు అవ్వాలంటే ఇదిగో ఇవన్నీ మనకు ఉండాలంట. ఎస్ అండి, 9 వరాల కోసం ప్రార్థన చేసిన నువ్వు, ఇదిగో ఆత్మ ఫలాలు కావాలని కూడా ప్రార్థన చేసిన నువ్వు, నేను ఒకటి అడుగుతున్నాను, ఈ ప్రేమ లక్షణాలు నీలో ఉన్నాయా లేవా? మరి ఈరోజు పరిశీలించుకో, ఈ రోజు నుండి పరిశీలించుకో. ఇదిగో దీర్ఘకాలము సహించును అంటే ప్రతి ఒక్క వ్యక్తిని మనం భరించగలిగే శక్తి కావాలి. దయ చూపించును, ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం దయ చూపించాలి, దయతో ఆదరించాలి అని చెప్తున్నాడు. మత్సరపడదంట అంటే నువ్వెంత నేనెంత అనేది కానే కాదు, అంటే అకుళ్ళుకోవడం కానీ లేకపోతే లోపల అసూయపడ్డం కానీ అలాంటివి ప్రేమ అనేది అంటే ఇలాంటి నీలో ఉన్నట్టే నీలో ప్రేమ లేనట్టే. డంబము ఉండదంట. చూడండి, డంబముగా ప్రవర్తించదు ప్రేమ డంబం ఉండదంట. చాలామందికి ఈ జీవపు డంబం చాలా ఎక్కువ, ఇంక్లూడింగ్ నేను కూడా. ఒక్కొక్కసారి నేను ఇది చేసా, అది చేసా, ఇది అది అని నాలో ఉందండి స్వభావం. నేను అడుగుతూ ఉంటాను, ప్రభా నన్ను తగ్గించవా, నాకు హంబుల్నెస్ ఇవ్వవా అని అడుగుతూ ఉంటాను. అమ్మో నేను కాదు ప్రభా, నువ్వే, నాకు కాదు ప్రభా, నీకే సమస్త మహిమ అని మళ్ళీ వెంటనే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లోపలైతే అనిపిస్తూ ఉంటుంది జీవపు డంబం, కానీ అది కూడా మనలో ఉండడానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు. అది ఉప్పొంగదంట, అదే విర్రవీగడం అనేది, నేను నాది అనేది విర్రవీగదు. అమర్యాదగా ఉండదంట ప్రేమ. మరి స్వప్రయోజనం కోసం అస్సలు, అంటే స్వార్థం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదండి, ఒక్కరిని మనం ప్రేమిస్తున్నామంటే నిజంగా ఈ లోకంలో ఎవరెవరిని ప్రేమించలేరని చెప్పిన మాట ఎంత నిజమో, ప్రేమిస్తున్నామంటే దాని వెనకాల ఒక స్వార్థం అనేది ఉంటుందంట. అయితే ఇక్కడ స్వప్రయోజనం అనేది ఉండనిదే నిజమైన ప్రేమ. హల్లెలూయా. చాలామంది కోపం వస్తుంది అంటే, ప్రేమ ఉంటేనే కోపం వస్తుంది అంటారు, కరెక్టే. మరి ఆ కోపము వేరు, ఈ కోపం గురించి మాట్లాడుతుంది వేరు. మరి కోపపడు కానీ పాపము చేయకు అంటే శపిస్తారు. కొంతమంది కోపంలో దూషిస్తారు, అంటే శపిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎట్లాంటి కోపం అంటే బాధతో శపించడం వేరు. ఆ టైంలో మరి మాటలు జారిపోతాయి, దాన్ని మనం ఏం చేయలేం. కానీ మరి కొన్నిసార్లు మరి లోపల పగ ప్రతీకారాలు పెట్టుకొని కూడా శపిస్తారు, కోపానికి వస్తారు. అప్పుడు మరి అది నిజంగా ప్రేమ కాదు కదండి. ఆ తర్వాత చూస్తే అపకార మనస్సును ఉంచుకోరు. అంటే అపకారం గురించి, అంటే వీళ్ళకి అపకారం చేయాలి, వాళ్ళకి నాశనం చేయాలి, అలాంటి తలంపు కూడా, మీరేమన్నా అయిపోవాలి, మీరు నాశనం అయిపోవాలనే తలంపులు కూడా ఉండవు. అంటే నేను ఎందుకు ఒక్కొక్కటి అంటే మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, దయచేసి మీకు వీటి అర్థాలు తెలిసే ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఇవి మీలో ఉన్నాయా అని మీరు ఈ సమయంలో ధ్యానించమని అడుగుతున్నాను. దుర్నీతి విషయమై సంతోషింపక, అవునండి, అన్యాయం విషయంలో సంతోషించరు, మరి సత్యం కోసమే సంతోషం అనేది చూపిస్తారు. ఆ తర్వాత అన్నిటినీ భరిస్తారంట. కొంతమంది చిన్న చిన్న వాటిని తట్టుకోలేము, భరించలేము, అమ్మా ఇది నాకొద్దు, అది ఇది అంటూ ఉంటారు. అట్లా కూడా ప్రేమ ఉండదంట. మరి అన్నిటినీ నమ్మును. చూడండి, నమ్ముతాం, ప్రేమిస్తే ఖచ్చితంగా నమ్ముతామండి, మోసపోతాం కూడా ఎక్కువ, పర్వాలేదు, కానీ అందులో మనకి దేవుడు న్యాయం చేస్తాడు. తర్వాత అన్నింటినీ నిరీక్షించడం, పర్వాలేదులే, సర్లే, పర్వాలేదులే అని ఒక తత్వం అనమాట. పర్లేదు, సరే, అవును, ఆలస్యమైందా, పర్లేదు అని ఒకరి పట్ల నిరీక్షణ కలిగి ఉండడమే ఇక్కడ అర్థమండి. అన్నిటినీ ఓర్చును. తర్వాత ప్రేమ అనేది శాశ్వత కాలంలో, అంటే ప్రేమ మారే ప్రేమ కాదని ఇక్కడ మాట. చూడండి, వరాలైతే 9, ఆత్మఫలాలు 9, కానీ ప్రేమకున్న లక్షణాలు ఇక్కడ ఈ పౌలు భక్తుడు రాసింది 15 లక్షణాలు ఉన్నాయండి. ప్రేమ అని ఒక మాటలో మనము అనుకుంటాం, అక్కడ పౌలు భక్తుడు ఇంకా మాట అంటే ఇవన్నీ కూడా మరి అంటే ఈ ఫలాల గురించి ఆయన మాట్లాడాడు, వరాల గురించి మాట్లాడినాడు, అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు, ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఏమంటానంటే, నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థను. వీటన్నిటికంటే కూడా మరి విశ్వాసము, నిరీక్షణ,
ప్రేమ గొప్పది అని మళ్ళా పోలుస్తూ చివరికి చెప్తున్న మాట ఏంటంటే అన్నిటికంటే ప్రేమ గొప్పది అంటున్నాడు. ప్రేమ గొప్పది. అవునండి, మనకి సువార్తలలో చూసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి కావాలని వచ్చి అడుగుతాడు. ఏమనంటే, అయ్యా, ఆజ్ఞలన్నిటికంటే శ్రేష్టమైన ఆజ్ఞలు ఏవి అని అడుగుతాడంట. శ్రేష్టమైన ఆజ్ఞలు ఏవి అని అడిగినప్పుడు అక్కడ ఆ యేసు ప్రభు వారు తన ఆలోచన ఏమైనాను తెలుసుకొని ఏమంటాడంట తెలుసా? నాకు తెలిసి 2 ఆజ్ఞలు గొప్పవి. యాక్చువల్గా ఆయన అడిగింది ఒక ఆజ్ఞనేనండి, ఒకటే ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? అన్నిటికంటే శ్రేష్టమైన గొప్ప ఆజ్ఞ ఏది అంటే యేసు ప్రభు వారు ఒకటి చెప్పకుండా 2 చెప్తున్నాడు. ఒకటి, నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవాది దేవుణ్ణి ప్రేమించడం అనేది ఒక ఆజ్ఞ అని చెప్తూ అక్కడితో ఆపేయలేదు దేవుడు. ఇంకొక ఆజ్ఞ కూడా కలదని 2ది కూడా ఉంది అని చెప్తున్నాడు. ఏంటంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం. హల్లెలూయా. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం అనే మాటని చెప్పినప్పుడు అక్కడ వెంటనే ఇది కూడా శ్రేష్టమైన ఆజ్ఞనే, ఇవన్నీ నువ్వు పాటించవలసిన వాడిగా ఉన్నావని దేవుడు చెప్పాడు అక్కడ. అంటే అన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ, ఆ 10 ఆజ్ఞలే కావచ్చు, ఆ తర్వాత మరి ఇంకెన్నో ఆజ్ఞలు మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా ఇచ్చిన ఆజ్ఞలే కావచ్చు. అవునండి, కొన్ని కొట్టివేయబడినాయి, కొన్ని దేవుడు వాటిని మరి క్యాన్సల్ చేసేస్తాడు. వాటి గురించి నేను మాట్లాడలేదు, కానీ కొన్ని స్థిరమైనవి ఇంకా పాత నిబంధనలు ఉన్నాయండి. అవన్నీ మనం పాటించవలసిన వారంగాను. అవును, అబద్ధం ఆడొచ్చా అండి? అబద్ధం ఆడకూడదు. వ్యభిచారం చేయొచ్చండి? చేయకూడదు కదా. మరి అవన్నీ కూడా కొన్ని శ్రేష్టమైన ఆజ్ఞలు ఉన్నాయి. అవి ఇప్పటికీ మనం పాటించవలసిన వారిగాను. అవి కొట్టివేయబడినను వాటి కోసం దేవుడు ఎలా చెల్లించినను, అవి దేవుడు నెరవేర్చినను, మనమైతే వాటి విషయంలో పాటించవలసిన వారంగా ఇంకా ఉన్నాము. అయితే అవన్నీ పాటించాలి అంటే మరి 10 ఆజ్ఞలు అని చెప్పేసి ఒక మెసేజ్ నేను ఇచ్చానండి. మరి 10 కమాండ్మెంట్స్ అని ఒక మెసేజ్ నేను ఇవ్వడం జరిగింది. దానిలో నేను క్లుప్తంగా చెప్పాను ప్రతి ఒక్క దాని గురించి. కానీ ఈరోజు ఇక్కడ నేను ఈ దేవుని ఆత్మలో పాలు గురించి, మరి నేను దేవుని ఆత్మ గురించి అయితే మీతో ఎక్కువ చెప్పట్లేదని, కానీ పాలు బాగా కావాలని ఆశపడుతున్న నీకు ఒక చిన్న కిటికీని తెరుస్తున్నానండి. అంటే మూయబడిన ఒక కిటికీని తెరుస్తున్నాను. దయచేసి ఈ కిటికీ ద్వారా నువ్వు దూరు, ఈ కిటికీని నువ్వు ఆశ్రయించు. అవునండి, ఏంటా కిటుకు కాదు, కిటికీ అంటున్నా. ఎందుకంటే పరలోక ద్వారాలు, పరలోక గుమ్మాలు తెరవాలి కదండి మన పట్ల. ఆయన వాక్కిళ్ళు మరి పట్టజాలంత దీవెనలు ఇస్తాడంటే ఆయన వాక్కిళ్ళు విప్పి. ఈ దీవెనల కంటే శ్రేష్టమైన దీవెన పరిశుద్ధాత్మ దీవెన, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇది నాలో ఉండి నడవాలి, మనము జీవించాలి, ఆయనకి మహిమ తీసుకురావాలి అంటే మనకు కావాల్సింది ఆత్మ. కాబట్టి ఆ పరిశుద్ధాత్మలో పాలుభాగం అవడం అంటే ఎలా జరుగుతుంది అంటే ప్రేమ కలిగి ఉంటేనే అని దేవుడు మరలా మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, ఈరోజు ఇంకొక మాట చెప్తున్నాడు. ఇఫ్ నో లవ్, నా వారు కాదంటున్నాడు. మీలో ప్రేమ లేకపోతే నా వారు మీరు కానే కాదంట. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని అంటున్నాడు పౌలు భక్తుడు. దేవుడు ఏమంటున్నా అంటే, ఒక్కవేళ నీలో ప్రేమ లేకపోతే నువ్వు నా వాడవి కానే కాదని దేవుడే తృణీకరిస్తున్నాడు. హల్లెలూయా. దేర్ విల్ బి నో పార్ట్ ఇన్ ద లార్డ్. దేవునిలో పాలు భాగస్వాము కానే కాలేము. దయచేసి ఈరోజు అవును, అందుకే అన్నాడేమో పౌలు భక్తుడు, ఇవన్నీ నిలుచును. ఏవి? అద్భుతాలు, సూచక్రియలు, ఇవన్నీ కూడా నిలిచిపోతాయంట. కానీ ప్రేమ శాశ్వతం ఉంటుంది. కాబట్టి ప్రేమ ఎన్నటికెన్నటికీ ఉంటుందని చెప్తున్నాడు. అవును, అద్భుతాలు, సూచక క్రియలు, వరాలు, ఫలాలు అన్నీ కూడా ఆగిపోతాయని చెప్పేసి, ఫలాలు కదండి, వరాలన్నీ నిలిచిపోతాయి అని చెప్పేసి అక్కడ ఒక సందర్భంలో ఎందుకు చెప్పాడు. అయితే నేను అంటున్నాను, నిజమే కదండి. మనలో ప్రేమ లేకపోతే మనం ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు అవన్నీ చేసుకుంటూ మరి అట్లాంటి జీవితం మనం జీవిస్తూ మన ద్వారా అద్భుతాలు, సూచక్రియలు కొంతకాలం జరుగుతాయేమో, కానీ తర్వాత ఆగిపోతాయండి. అది కూడా మనం ఆలోచన చేయాలి. మరి మొదటి కాలంలో నువ్వు చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఇప్పుడు నిజంగా నీ పరిచర్లు ఇప్పుడు అలా జరుగుతున్నాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దాని వెనకాల కారణం ఏంటో మీరే కాదండి, నేను కూడా. అయ్యో దేవా, అప్పుడు ఏ ప్రార్థన చేసినా జరిగేదే, ఎన్నో అద్భుతాలు జరిగాయి ప్రభా, దయ్యాలు పోయినాయి నేను ప్రార్థన చేస్తే, చచ్చిపోవాల్సిన వాళ్ళు బ్రతికి ఉన్నారు, అనుకోని రీతిగా స్వస్థత పొందుకున్నారు, ఎవరికి ఏ ప్రార్థన చేసినా జరిగింది ప్రభా, తొందరగా జరిగింది. ఇప్పుడు ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది, గంటలు ప్రార్థన చేయాల్సి వస్తుంది, మరలా ప్రార్థన చేయాల్సి వస్తుంది? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది ప్రభా అని చెప్పేసి మనం అడగాల్సిన వారంగా ఉన్నాం. నేను అడుగుతూ ఉంటాను, ప్రభా అక్కడ నాకు తెలియకుండానే జరిపించు, ఏమన్నా రుచి చూపించావా అద్భుతాల గురించి? ఏంటి ప్రభా, నాది నాలో ఆ వరం ఉందా అని నేను ఆలోచన చేసేదాన్ని.
మరి అప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు కూడా జరగాలి కదా ప్రభా అంటే జరగట్లేదని నేను అనట్లేదు, కానీ తగ్గాయా అని అడుగుతున్నాను. తగ్గాయా, నిలిచిపోయినాయా అండి? నిలిచిపోయినాయి. అంతకాలంలో నిలిచిపోవడం గురించి కాదు అక్కడ. మరి నాకు అర్థమైనది ఏంటంటే, అంటే నాకు అర్థమైంది చెప్తున్నానండి. దయచేసి మరలా మీరు మరి థియాలజీని పట్టుకొచ్చి మళ్ళీ నా మీద రాళ్ళు వేయడం కాదు, కానీ ఒకటే మాట చెప్తున్నాను. ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటాయండి. ప్రేమ అనే ఒక్క మాట నీతో ఉంటే, దేవుని ప్రేమ, మరి ఆ ప్రేమ ఎవరో కాదు, మళ్ళీ యేసు ప్రభువారే, ఆయన మీలో నీతో ఉంటే ఈ ఫలాలన్నీ కూడా సంపూర్ణమైతాయి. ఆ 10 ఆజ్ఞలు సంపూర్ణమైతాయి నీ ద్వారా. ఆ 2 ఆజ్ఞలు, శ్రేష్టమైన ఆజ్ఞలు నీ ద్వారా సంపూర్ణమవుతాయి. అంత మాత్రమే కాదు, మరి ఆ వరాలు కూడా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆ వరాలు కూడా నిన్ను వెంబడిస్తాయి. నీ ద్వారా నువ్వు నడిచిన చోటెల్లా, నువ్వు నిలిచిన చోటెల్లా ఆనాడు యేసు ప్రభు వారు ఎట్లా కనికరముతోనండి, అవునండి, నా మీద ఈ వరం ఉంది, నా మీద ఈ అభిషేకం ఉందని ఆయన అద్భుతాలు సూచక్రియలు చేయలేదండి. ఆయన చేసిందల్లా వాళ్ళు దయతో దగ్గరికి వచ్చిన వాళ్ళని, ఇదిగో బాధతో, వేదనతో, ఇబ్బందులతో, ఇరుకుల్లో, కష్టాల్లో మరి పట్టబడి వేధించబడుతున్న వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కాపరు లేని గొర్రెల్లాగా ఉన్నారని ఆయన వారిని చూసి వారి పట్ల కరుణా కటాక్షములు కుమ్మరించి మరి ఆ దయతో, ఆ ప్రేమతో వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడు. ఎవరిని ఎట్లా స్వస్థపరిచాడు, కానీ ఆయన స్వస్థపరచడానికి గల కారణం, ఆయన అద్భుతాలు ఆ సమయంలో జరిగించడానికి గల కారణం ఆయన మీదున్న అభిషేక వరాలు కాదండి, 9 వరాలు కాదండి. దయచేసి ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనకి లేనిదంటూ లేదండి. ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన ఇస్తే మనం పొందుకునే వారంగా ఉన్నామే, కానీ ఆయనకి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ విత్ హిమ్. కాబట్టి ఆయన ఇవన్నీ వరాలతోటి చేయలేదు, కానీ ఆయన చేసిందల్లా కరుణతో, కటాక్షంతో వారిని ముట్టాడు. అది ఎవరైనా ముట్టాడు. అది ఎలాంటి వారు వచ్చిన ముట్టాడు. నువ్వు పాపం చేసావు పో అని అనలేదు. నువ్వు పాపం చేసావు కాబట్టి నీ స్థితి ఇలా అని అనలేదు. కానీ ఎవరైనా పాపలు వచ్చినప్పుడు ఇక మీదట పాపం చేయకని అని చెప్తూ వాళ్ళని స్వస్థపరిచాడే, కానీ నువ్వు పాపం చేసావు కాబట్టి అందుకే నీకు ఈ శిక్ష అని ఎక్కడ అనలేదమ్మా. అందుకే ఆ ప్రేమతోనే ఆయన పరిచర్య చేశాడు, ఆ కరుణతోనే ఆ పరిచర్య చేశాడు. కాబట్టి ఆయన వెంబడి ఆ అద్భుతాలు జరిగాయి. ఆయన అంటే అది దేవునితో గడపడం కూడా ఒక కారణం, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఒక కారణం. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఆయన ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు? నా శిష్యులైన మీరు నాకంటే ఎక్కువగా, వీటికంటే ఎక్కువగా మీరు చేస్తారని కూడా చెప్పాడు కదండి. ఇవన్నీ ఆయన చెప్పాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు. అయినా మనం చేయలేకపోతే, నేను కూడా చేయలేకపోతున్నానండి. ఇక్కడ మీతోనే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నన్ను కూడా గద్దిస్తున్నాడు, నా చెంపలు కూడా వాయిస్తున్నాడు. ఎందుకు నేను చేయలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో ఈ సంపూర్ణమైన ప్రేమ లేకపోవడమే. లేకపోయినా పర్లేదు, కనీసం ఇది కావాలని కోరుకుంటున్నావా, ప్రయాసపడుతున్నావా, ప్రయత్నిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, క్షమిస్తున్నావా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సేవకుడా, సేవకురాలా, ఓ విశ్వాసి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమ లేని వాడవైతే నా వాడవు కానే కాదు. ఇంకా నీకు ఆత్మలో భాగం ఎలా వస్తుంది? నువ్వు పరిశుద్ధాత్మ వరాల చేత ఎలా నింపబడి వాడబడతావు? నీకు ఆ వరం ఒకవేళ దేవుడు ఇచ్చుంటే అది నిన్ను బట్టి కాకపోవచ్చు. ఒకవేళ నువ్వు అడిగావేమో ఒక టైంలో, కానీ దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చల్లారేస్తున్నాడు. తగ్గిపోతుంది అనేది మాట కూడా నిజమని దేవుని పేరట ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అవును, 1, 2 అద్భుతాలు జరిగినంత మాత్రాన మన జీవితంలో మనం ఏదో గొప్పవారమని కాదు, కానీ అది కాదండి. ప్రేమతో నింపి, ప్రేమ స్వరూపి అయిన దేవాది దేవుని ఆత్మచేత నింపబడి అలాంటి పరిచర్య మన ద్వారా, మన జీవితాల్లో, మన కుటుంబాలలో జరిగినప్పుడు ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. అప్పుడు మరి గుంపులుగా జనములు నీ దగ్గరికి వస్తారు, మన దగ్గరికి వస్తారు, క్రైస్తవుల దగ్గరికి వస్తారు. దేవాది దేవుని సన్నిధికి, ఇదిగో వీరు క్రైస్తవులంట, ఇదిగో వీరు దేవుని బిడ్డలంట అని చెప్పేసి వస్తారండి. ఇలాంటి సాక్ష్యము మన జీవితంలో కలగాలంటే మనకి కావాల్సిందల్లా ప్రేమ మాత్రమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమను బట్టి మరొక్కసారి మరి ఈ ప్రేమ లక్షణాలు ప్రతి ఒక్కటి మనం ధ్యానించుకుందాం. మీరు కూడా ధ్యానించండి దయచేసి. ఏదో రాసి గోడల మీద పెట్టడం, సండే స్కూల్లో పెట్టడం, లేకపోతే పోస్టర్లు పెట్టడం, ఇవన్నీ కాదండి. దయచేసి ఒక్కొక్క లక్షణాన్ని ధ్యానిస్తావా? ఒక్కొక్క లక్షణం కోసం 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? మాకు క్షమించండి, నేను ఎందుకు అడుగుతున్నానంటే వరాలు కావాలి ప్రభా, నాకు ఈ వరం కావాలని, నాకు ఈ
వరం కావాలని చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడుగుతారు. అడగడం తప్పులేదు, ఉపవాసం చేయడం తప్పులేదు. అవన్నీ అడిగావు కదా, పొందుకున్నావేమో, వాడబడ్డావేమో, ఇప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థమయ్యే స్థితిలో ఉన్నావో, లేని స్థితిలో ఉన్నావో, వరాలు మరి పని చేసే పరిస్థితిలో ఉన్నాయో, చల్లారిపోయిన పరిస్థితిలోనే నాకు తెలియదు, కానీ ఇప్పుడు కనీసం ఈ 15 లక్షణాలు కలిగిన ఈ ప్రేమ కావాలని దేవుని సన్నిధిలో రోజుకొక గంట దేవునికి ఇచ్చి మరి గోజాడతావా, ప్రభా ఇది నాకు కావాలి. కొంతమంది జీవితంలో నేను విన్న సాక్ష్యం ఏంటంటే, మరి పెద్ద పెద్ద సేవకులంట రాత్రి పడుకునేటప్పుడు కానీ అంటే నేను విన్నానండి, వాళ్ళు ఏంటంటే ప్రభా నాకు చూపులతో చేసిన పాపాలు, చెవులతో చేసిన పాపాలు అంటే లైక్ వినకూడదు వినని, చూడకూడదు చూసి, మాట్లాడకూడదు మాట్లాడి మరి అని చెప్పేసి మరి వాటి ఆ ప్రతి ఒక్క అవయవం గురించి రక్త ప్రోక్షణ ప్రార్థన చేశారటండి. నిజమే కదా. మరి ఎందుకంటే లోకంలో పాపం లేని వాళ్ళంటూ లేరండి. ఏదో ఒక రకంగా తలంపుల వలన, ఆలోచన వలన, క్రియల వలన పడిపోతాము, తప్పులు చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు ఎంత గొప్ప దైవజనులు అంటే వారు వెంటనే దేవుని సన్నిధిలో ఏ రోజుకి ఆ రోజే కడుక్కునే వాళ్ళంట, ఏ రోజుకి ఆ రోజే మరి వాళ్ళు సరి చేసుకునే వాళ్ళంట, ఒప్పుకునే వాళ్ళంట దేవుని సన్నిధిలో. అందుకే వారు ముందుకు సాగగలిగారండి. అందుకే వాళ్ళ పరిచర్య గొప్పగైంది. మనం ఏంటంటే ఈ రోజు పాపం గురించి 10 రోజుల తర్వాత కూడా మనకి గుర్తుకు రాదు, అది ఇంకా పెరిగి 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 పెద్దగైపోతుంది. కానీ మన జీవితంలో మనము ఆత్మలో చల్లారిపోతున్న విషయం మనకు అర్థం కావట్లేదు. అరే మొన్న చేసాం అయిపోయింది, ఈరోజు ఏముంది రే, ఆ రోజే అయిపోయింది కదా, క్షమించేసాడులే దేవుడు అనుకుంటున్నాం. కానీ ఒక్కొక్కసారి కొన్ని అంటే నేను దేవుని రక్తాన్ని తక్కువ చేయట్లేదు, దేవుడు క్షమించడానికి కాదు, కానీ కొన్ని నిర్లక్ష్య స్వభావముతో మనం దేవుణ్ణి అడగాల్సిన రీతిగా అడగట్లేదు, క్షమాపణ పొందుకునే రీతిగా పొందుకోవట్లేదు. నిర్లక్ష్య స్వభావంతో కూడా మనం చాలా కోల్పోతున్నామండి. కాబట్టి దయచేసి మనము దీవెనలు కావాలి, మనకి దేవుడు జవాబు ఇవ్వాలి, దేవునితో మనం ఉండాలి, దేవుడే కావాలి అని నువ్వు అనుకుంటే మాత్రం ముందు ఇవి నీకు కావాలి అని కోరుకో. ఆయన లక్షణాలు, ఆయన స్వరూపమైన ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపి. ఎస్ అండి, ఆయన స్వరూపంలోకి రావడానికే కదా క్రైస్తత్వం, ఆయనలాగా మారడానికే కదా మనం ప్రతిరోజు వాక్యం చదువుతాం, ఆయన స్వరూపంలోకి వెళ్ళడమే కదా మనకి నిజమైన మరి డైలీ వర్క్గా ఉంది. దినము దేవుని రూపంలోకి మారతానని చెప్పేసి ప్రార్థన చేస్తాం. అనుదినం ఆయన వాక్యాన్ని చేతిపట్టి మరి ఆయన స్వరూపంలోకి రావాలి అనేది మన నిత్య ప్రార్థన అయితే, మొట్టమొదటి ప్రార్థన ఏమై ఉండాలంటే ఇదిగో ప్రభా నీ ప్రేమ ప్రేమ ప్రేమ, ఆయన ప్రేమతో మనం ముందుకు సాగుదాం. మరి ఆయన ఎంత మంచి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమని ఈరోజు మనం ధ్యానించి ఉన్నాము. మరి దాని వలనే ఈ ఆత్మలో, ఆయన ఆత్మలో మనం పాలుభాగస్తులను దయచేసి మరొక్కసారి రాసుకోండి. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి దయచేసి. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని ధ్యానించండి. అప్పుడు దేవుడు మన పట్ల ఆయన ప్రేమ ఆత్మని, ప్రేమామృతాన్ని కుమ్మరించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా, అమృతమనుడి ప్రేమతో నిండిన నా యేసయ్యా, నీ ప్రేమతో మమ్మల్ని నింపు రాజా, నీ ప్రేమతో మమ్మల్ని నింపు నాయనా. అవునయ్యా, ఆత్మలో పాలు భాగస్లం ఎలా అవుతాము, నీ ఆత్మకి వారసులం ఎలా అవుతాము, నీకు వారసులం ఎలా అవుతామంటే ప్రేమ వలనే అని మరొక్కసారి మాకు ఈరోజు జ్ఞాపకం చేసావయ్యా. నాయన నీ ప్రేమ ఆత్మచేత మమ్మల్ని నింపు, ప్రేమ స్వరూపంతో మమ్మల్ని నింపు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించనే మాటని ప్రభానైనా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తి, వివేకముతో నిన్ను ప్రేమించే కృపను దయచేసి మమ్మల్ని మీలాగా మార్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.